హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ మౌని రాజేష్ సింపుల్ హోమ్ రెసిపీస్ అండి. ఈరోజు రెసిపీ వచ్చేసి పల్లీ చెక్క చేస్తున్నాను. నేను దానికి 2 kgs పల్లీలు తీసుకొని లో ఫ్లేమ్ మీద మంచిగా వేయించుకున్నాను. ఇవి మంచిగా వేయించుకున్నాక ఒక ప్లేట్లోకి తీర్చుకొని పూర్తిగా చల్లారాక వాటి పొట్టు మొత్తం తీసానండి. ఇలా పొట్టంతా ఒలిసి పక్కన పెట్టుకున్నాను. మన ఎండలో పెట్టేసి తీసి పక్కన పెట్టుకున్నాక ఒక గిన్నెలో బెల్లం వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని 2 kgsకి 2 kgs బెల్లం తీసుకున్నా అండి. మంచిగా కరిగించుకోవాలి. మంచిగా కరిగించుకున్నాక దీన్ని వడకట్టుకోవాలండి మనం. ఎందుకంటే బెల్లంలో చాలా నలకలు ఉంటాయి. సో మనం వడకట్టుకోవాలి. ఒకసారి చూడండి ఎన్ని నలకలు వచ్చాయో నాకు. సో ఈ విధంగా వడకట్టుకున్నాక బెల్లం సిరప్ని మళ్ళీ స్టవ్ మీద పెట్టుకొని పాకం అయిన దాకా కలుపుతూ ఉంచుకోవాలి. ఇది పాకం వచ్చిందా లేదా మనకు ఎలా తెలియాలంటే పక్కన ఒక బౌల్ పెట్టుకొని దాంట్లో కొంచెం వేసి చూస్తే మనం చేయితో పట్టుకుంటే అది ఉండలాగా అయిపోవాలండి. చేతికి అసలు అంటుకోకూడదు. అప్పుడు మనకు పర్ఫెక్ట్గా పాకం వచ్చినట్టు. ఇలా కొంచెం వేసేసుకొని దాన్ని మనం హ్యాండ్తో ఇలా దగ్గరికంటే అది అసలు అయిపోవాలి. సో నాకు ఇక్కడ రాలేదండి. సో నేను ఇంకా కాసేపు ఉంచుకొని కలుపుతూ తిప్పుకున్నాను. అది చూడండి చేతికి అంటుకుంటుంది. ఈలోపు ఒక ప్లేట్కి ఆయిల్ కానీ నెయ్యి కానీ రాసి పక్కన పెట్టుకోవాలండి. మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుని చూద్దాము. ఇందులో ఆల్రెడీ నాకు ఒక మిస్టేక్ జరిగిందండి. ఆ మిస్టేక్ ఏందనేది కూడా దానివల్ల నా పల్లీ చెక్క కూడా సరిగ్గా రాలేదు. అది ఏందో కూడా మీకు ఒకసారి చూపిస్తాను. ఇలా వచ్చినప్పుడు దీంట్లో కొంచెం ఇలాచీ పౌడర్ కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా ఇలాచీ పౌడర్ మొత్తం మిక్స్ అయ్యాక దీంట్లో మనం వేయించి పెట్టుకున్న 2 kgs పల్లీలని ఇందులో వేసేసుకోవాలి. ఇందులో నేను చేసిన పొరపాటు ఏంటంటే పల్లీలు 2 kgs తీసుకున్నా కానీ మా అత్తయ్యని 2 kgs బెల్లం వేయమంటే కొంచెం తక్కువ వేసిందండి. అందుకు నాకు పల్లి చెక్క మొత్తం పల్లీలుగా ఉంది. మీరు చూసి వేసుకోండి. కరెక్ట్గా 1 kg తీసుకుంటే 1 kg బెల్లం వేసుకోండి. 2 kgs పల్లీలు తీసుకుంటే 2 kgs బెల్లం తీసుకోండి. అప్పుడే పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. చూడండి నాకు కొంచెం పల్లీలు ఎక్కువైనాయి. ఇప్పుడు తీసి ఒక ప్లేట్లో మనం ముందుగా నూనె రాసి పెట్టుకున్న ప్లేట్ ఉంది కదండి, దాంట్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. ఇలా ఒక ప్లేట్లో వేసుకొని పక్కన పెట్టుకుంటే ఎంతో టేస్టీ పల్లి పట్టి రెడీ అవుతుందండి. చూడండి పల్లీలు ఎక్కువైనా కూడా చాలా టేస్టీగా వచ్చింది.